Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. ఎలాంటి సంగతులు? వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. సినీ వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క అప్డేట్ ని వచ్చేసి మీ ముందుగా అయితే తీసుకొని వచ్చేసాను. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, చాలా గుడ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో లాస్ట్ లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంచిగా అయితే ఉండబోతుంది, చాలా గుడ్ వీడియో అయితే ఉండబోతుంది. సో దానికోసం మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Let's get started. మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం, కానీ దానికన్నా ముందు ఒక జనరల్ న్యూస్ ఉంది, దాని గురించి కవర్ చేసుకుందాం. ఆర్బీఐ వాళ్ళు ఒక కొత్త నోట్ ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అదే పొలిమర్ ప్లాస్టిక్ తో చేయబడే నోట్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అంటే, ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ లో 2500 crores వచ్చేసి రీప్లేస్ అయితే చేయలేకపోయినారంట. అది ఎందుకంటే డ్రస్ట్ ఉండడం వల్ల. సో దీంతో ఇది వచ్చేసి రిప్లేస్ అయితే చేయలేకపోయినారంట. సో అందుకే వచ్చేసి పొలిమర్ ప్లాస్టిక్ తో తయారు చేయబడిన నోట్స్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అది వచ్చి దాంతో ఈ నోట్స్ మీద వచ్చేసి డస్ట్ కానీ వాటర్ తో కానీ ఎలాంటి ఎఫెక్ట్ అయితే అవ్వదు, అండ్ అలానే వచ్చేసి ఇది ఈజీగా చినిగిపోవు కూడా అంట. సో చూద్దాం మరి, సో ఏమవుతుందేమో చూద్దాం. సో ఇది మరి జనరల్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి మూవీ న్యూస్ లో వెళ్ళిపోదాం. మూవీ న్యూస్ లో ఫస్ట్ వచ్చేసి జై బాలయ్య, మన బాలయ్య బాబు గారి బర్త్డే ఈరోజు. సో నా సైడ్ నుంచి, నా టీమ్ సైడ్ నుంచి మన బాలయ్య బాబుకి విష్ యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే బాలయ్య సార్. సో ఇప్పుడు దాకా మంచిగా అయితే నిన్న మూవీస్ ఇలానే ఇంకా క్రేజీ మూవీస్ తీసి ఇంకా మంచి బ్లాక్ బాస్టర్స్, ఇంకా మంచి ఇండస్ట్రీ హిట్స్ అయితే అవ్వాలనేసి అయితే కోరుకుంటూ, ఇక్కడ వచ్చేసి ఇంకా మంచి మూవీస్ రావాలనేసి అయితే కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మన బాలయ్య గారికి. సో ఇంకా నెక్స్ట్ డేట్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి బాలయ్య గారి గురించి మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి, నేను చెప్పినాను కదా లాస్ట్ వీడియోస్లలో. సో అదేంటంటే బాలయ్య గారి బర్త్డే రోజున ఎన్బికే త్రిబుల్కి సంబంధించిన గ్లీమ్స్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే జరగబోతుందని చెప్పినా కదా. అది వచ్చేసి ఈ రోజు సాయంత్రం 5:40 PM అయితే గ్లీమ్స్ అయితే వదిలబోతున్నారు. సో చూద్దాం మరి అందులో ఏం టైటిల్ ఉంటుందో అండ్ ఎలా ఉంటుందో గ్లీమ్స్ అయితే చూద్దాం. సో చూసి కుదిరితే రివ్యూ అయితే చేసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరపు మూవీ. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో June 12th నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే కానుంది. సో చూద్దాం మరి ఎటుంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెనిన్ మూవీ వచ్చేసి బిజినెస్ వచ్చేసి ఇప్పుడు దాకా 30 crores దాకా అయితే జరిగింది, అండ్ దీని టార్గెట్ వచ్చేసి 30 crores షేర్ అయితే కావాలి బ్రేక్ ఈవెన్ కోసం. సో చూద్దాం ఎప్పుడు దాకా అవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ప్రేమలు మూవీ, ఈ మూవీకి వచ్చేసి సీక్వెల్ అయితే ప్లాన్ అయితే చేసినారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ సీక్వెల్ అయితే చేయడం లేదంట, ఎందుకంటే స్టోరీ సాటిస్ఫై కాకపోవడం వల్ల ఇక్కడ వచ్చేసి సీక్వెల్ అయితే రాదంట ఈ ప్రేమలు మూవీకి. సో ఇక్కడైతే క్యాన్సిల్ అయితే అయిపోయింది సీక్వెల్ ఆఫ్ ప్రేమలు మూవీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన డ్రాగన్ మూవీ, ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీ. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్స్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే జరుగుతుంది హైదరాబాద్ లో. ఇదే అయిపోయిన తర్వాత మూవీ టీం వచ్చేసి 1 week కోసం శ్రీలంకకి అయితే వెళ్ళబోతున్నారు. సో చూద్దాం ఏమవుతుందేమో. సో తొందరగా ఇక్కడైతే ఫినిష్ అయితే అయిపోవాలి ఈ డ్రాగన్ మూవీది. సో నేనైతే నిజంగా ఎన్టీఆర్ గారి ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో చూద్దాం, లెట్స్ సీ ఎప్పుడు దాకా ఫినిష్ అవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సురేందర్ రెడ్డి మరియు వాళ్ళ టీం చెప్పినటువంటి ఒక స్టోరీకి వచ్చేసి రిజెక్ట్ అయితే చేశారంట. సో మొత్తానికి వచ్చేసి ఇంకొక మూవీ యాడ్ అయితే అవుతానింది, అది వచ్చేసి రిజెక్ట్ అయితే చేశారు. సో ఎందుకేమో మరి. సో ముందే మూవీస్ అయితే తక్కువ ఉన్నాయి. సో చూద్దాం మరి ఏమవుతుందేమో పవన్ కళ్యాణ్ గారిది. సో అలానే బిజీ షెడ్యూల్ కూడా ఉంది కదా. సో మేబీ దానివల్ల ఏమైనా రిజెక్ట్ అయితే చేసి ఉండొచ్చు. సో లేదా స్టోరీ ఏమైనా నచ్చక ఉండొచ్చు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది మొత్తానికి. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, కన్నడ స్టార్ అయినటువంటి దర్శన్ వచ్చేసి పోలీస్ స్టేషన్ లో తన మీద కేసు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో అతను వచ్చేసి మళ్ళా బెయిల్ కి అప్లై చేసి ఉంటే బెయిల్ వచ్చేసి సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో అంటే రిజెక్ట్ అయితే చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళా వచ్చేసి బెయిల్ అయితే 1 year దాకా అప్లై చేయనీకి అయితే వీల్లేదు అనేసి వచ్చేసి కఠినంగా వచ్చేసి సుప్రీంకోర్టు అయితే చెప్పేసింది. సో ఇది మాత్రం బ్యాడ్ న్యూసే దర్శన్ ఫ్యాన్స్ కి మాత్రం. సో మంచి స్టార్, మంచి పేరు అయితే నింది. సో మన టీంలో ఉన్న మన ఇబ్రాహిం వచ్చేసి డై హార్ట్ ఫ్యాన్ దర్శన్ కి. బట్
నిజంగా ఇప్పుడు చెప్తా అంటే కెమెరా వెనకాల నుంచి భారీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు. సో నిజంగా నాకు వచ్చేసి ఇది విన్న తర్వాత నాకు కూడా ఫీల్ అయితే అయింది. ఎందుకంటే ఒక స్టార్ అంత రైజింగ్ గా పెరిగినటువంటి ఒక స్టార్ వచ్చేసి ఒక కేసులో ఇట్లా ఇరక్కపోవడం ఇది మాత్రం బ్యాడ్ న్యూసే. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. తొందరగా వచ్చేసి ఇతని మీద అన్ని ఎలిగేషన్స్ పోయి అన్ని ఇతను చేసిన దానికి ఇది చేసుకొని ఇతను తొందరగా బయటకు వచ్చి మళ్ళీ క్రేజీ మూవీస్ అయితే కన్నడలో తీయాలనేసి అయితే కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ షార్ట్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తిండింది. సో దానికోసం మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే మరొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే వచ్చేసి ఈ వీడియోలో చెప్పిన ఏ టాపిక్ మీకు నచ్చిందో, ఏ టాపిక్ మీద మీరైతే ఇంట్రెస్టింగ్ మీద ఉన్నారు, ఏ అప్డేట్ మీద, సో దాని గురించి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మా కామెంట్ సెక్షన్ లో బాలయ్య గారి బర్త్డే విషయస్ అయితే తెలియజేయండి అబ్బా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సెండింగ్ ఆఫ్టర్ VIPs officials. Bye.